ఉన్నది మంచిగా అర్థం చేసుకోండి. ఓకే, ఖాళీ టైం దొరికినప్పుడు కూర్చోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ 5 స్టెప్స్ ఎవరు చెప్తారు? ఏంటి స్టెప్స్? అవేమో ప్రతిజ్ఞలు వేరు, పంచశీలాలు వేరు. 5 స్టెప్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే కూర్చుండడం ఫస్ట్. సెకండ్, నడుము స్ట్రేట్ పెట్టడం, నడుము స్ట్రేట్గా ఉండాలి. థర్డ్, మెడలు స్ట్రేట్ ఉండాలి. ఫోర్త్, కళ్ళు మూసుకోవాలి, ఐస్ క్లోజ్. ఓకే. ఫిఫ్త్ ఏంటిది? ఒకటే ప్రాసెస్. ఫిఫ్త్ ఏంటిది? శ్వాస పైన ధ్యాస, सांस के ऊपर ध्यान देना, కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీతింగ్, రెస్పిరేషన్, వస్తూ పోతున్న శ్వాసను గమనించడం. అర్థమైందా? వస్తూ పోతున్న శ్వాసను గమనించడం. ఫిఫ్త్ ఇది ఒకటే. మళ్ళీ ఫిఫ్త్ ఏదో ఆలోచన చేయడం కాదు, దేని గురించో చింతించడం కాదు, గోకడం కాదు, ఎలాంటి కదలిక ఉండదు బాడీలో. ఫిఫ్త్ స్టెప్ ఏంటిది? జస్ట్ శ్వాసను గమనించడం. బాడీలో ఎలాంటి కదలిక ఉండద్దు. ఎలా కూర్చున్నాం, ఈ పొజిషన్ అయితే ఈ పొజిషనే, ఇలా అయితే ఇలాగనే, మన ఇష్టం. అంటే కంఫర్టబుల్గా రిలాక్స్గా కూర్చోవాలి. బాగా స్టిఫ్గా కూర్చోవద్దు, గట్టిగా కూర్చోవద్దు. అర్థమైందా? సో రిలాక్స్గా ప్రశాంతంగా కూర్చోవాలి. సో శ్వాసను గమనించాలి. ఇది మనం ఎక్కడన్నా చేయొచ్చు, ఈ విషయం మనము ఎక్కడన్నా చేయొచ్చు. ఎందుకంటే శ్వాస ఎప్పటికీ నడుస్తుందిగా. ఎప్పుడన్నా ఆగుతుందా? ఆగినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఆగింది అనుకో ఏమవుతుంది? ఇక చూసుకోవడానికి ఉండం మనం, ఆగిందా ఉన్నదా లేదా అని చూసుకోవడానికి ఉండం. అందుకే ఉన్నప్పుడే గమనించుకోవాలి. మనము ఉన్నప్పుడే దీనిపైన దృష్టి పెట్టాలా. ఇప్పుడు మనకు దీని ఇంపార్టెన్స్ అర్థం కాదు. శ్వాసను చూడమంటే ఏమో ఈ పంచాయతీ ఏందో, ఈ తలనొప్పి ఏందో అనుకుంటాం. కానీ కొంచెం వయసు వచ్చి అప్పుడప్పుడు ఊపిరి ఆగదు కదా, ఇక అప్పుడు శ్వాస కావాలి, ఆక్సిజన్ కావాలి, నాకు హాస్పిటల్ కావాలి. ఓ సిలిండర్ కొనుక్కున్నారా లేదా? ఒక్కొక్కరు కోవిడ్లా కొనుక్కున్నారు కదా, దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? శ్వాస కావాలి అందరికీ, ప్రతి జీవికి శ్వాస కావాలి. ఇప్పుడు మనకు అర్థం కాదు, పోతే అర్థమవుతుంది. ఉంటే అర్థం కాదు, ఉన్న దాని వాల్యూ తెలియదు మనకు. ఎందుకంటే ఇది సహజంగా వస్తున్నది, ఎన్నుండో మనం నడుస్తూ ఉన్నాం. అందుకనే దీని వాల్యూ అర్థం కాదు, ఆగేటప్పుడు అర్థమవుతుంది. ఇక అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఇప్పుడు ఏం చేయలేమన్నా కూడా కావాలంటాం. ఇంకొక శ్వాస, 2 శ్వాసలన్నా కనీసానికి గట్టిగా తీసుకొని, ఇంకొక చిన్న కోరిక ఉండిపోయింది అంటే మళ్ళీ పెద్దయినా ఒక గంట 2 గంటలు, ఒక రోజు 2 రోజులు, మన మంది జర మ్యారేజ్ ఉన్నది, అప్పటి వరకన్నా ఉండదా శ్వాస? మనమని మ్యారేజ్ వరకైతే ఉండాలి ఖచ్చితంగా, అంతే కదా. లేకపోతే భూముల పంచాయతీ ఉన్నది, భూముల నాకు వాటా వచ్చేది ఉన్నది, అప్పటి వరకన్నా ఉండాలి కనీసానికి, నా వాటా తీసుకునే వరకన్నా ఉండాలా. శ్వాస అప్పుడు ఇప్పుడు సహజంగా వస్తున్నది కాబట్టి మనకు దాని ఇంపార్టెన్స్ అర్థం కాదు. ఏదో సరదా అనిపిస్తుంది, ఇదేం పంచాయతీ, ఇదేం తలనొప్పి, శ్వాస ఏంది, కథ ఏంది, ఎందుకు చూడాలి అర్థం కాదు. కానీ కొంచెం ఆగేటప్పుడు ఇక అదే చూస్తాం. ఇక అప్పుడు డబ్బులు కనిపిస్తాయా? శ్వాస ఆగేటప్పుడు ఏమన్నా డబ్బులు కావాలంటామా, శ్వాస కావాలంటామా? శ్వాస కావాలంటామా, డబ్బులు కావాలంటామా? ఇలా భూములు కావాలి, డబ్బులు కావాలి, జర పెద్ద బిజినెస్ కావాలి అంటామా? ఏం కావాలంటాం? అంతేనా? శ్వాసని అడుగుతారా, ఇంకేమన్నా అడుగుతారా? ఒక్కటే అడుగుతారు అంతే. ఇది నడుస్తా అయిపోయిగా, ఇక ఏం అవసరం లేదు. లాస్ట్ మూమెంట్లో ఏమంటాం? శ్వాస నడుస్తా అయిపోయి, ఇంకా ప్రపంచంలో నాకు ఏం అవసరం లేదు ఇక. ఫర్ ఎగ్జాంపుల్, ఆగేటప్పుడు మేము భూమి పెద్ద ఈ ప్రపంచాన్ని ఇస్తానన్నారు అనుకో ఎవరన్నా, శ్వాసని ఇయ్యం కానీ ప్రపంచాన్ని నీకు ఇస్తాం, నువ్వు ఈ ప్రపంచానికి రాజువుగా, కింగుగా అని అంటే ఏం తీసుకుంటారు అప్పుడు? ప్రపంచం కావాలంటామా, లేదా ఈ శ్వాస కావాలంటావా? అంతేనా? ఎవరన్నా అంటారా ఇట్లా, నాకు పెద్ద నేను ఈ ప్రపంచానికి, సృష్టికి నేను పెద్ద కింగ్ కావాలి, మహారాజును కావాలి, సమ్రాట్ని కావాలంటారా? ఇప్పుడు ఇది మనకు
దీని వాల్యూ ఇప్పుడు అర్థం కాదు, దీని వాల్యూ అర్థం కాదు. పోయేటప్పుడు అర్థమయ్యే వరకు అది ఉండదు, అది ఉండదు. అర్థమైందా? అందుకనే టైం దొరికినప్పుడు, మనకు సమయం దొరికినప్పుడు మాటలతోటి ఏం వచ్చేది లేదు. ఇప్పటి వరకు మస్తు మాట్లాడుకున్నాం, ఏమన్నా వచ్చిందా? పంచాయతీలు తప్పించి ఏం రావు, గొడవలు తప్పించి ఏమి కాదు. గొడవలు పంచాయతీలు ఇవి తప్పించి మన మాటలతోటి ఏమన్నా వస్తుందా? మనకేమన్నా జ్ఞానోదయం అయిందా మనం మాట్లాడితే ఏమన్నా ఈ ప్రపంచం లేదా మారుతుందని? మాటలు తగ్గించి కొంచెం టైం మన కొరకు, మన ప్రశాంతత కొరకు, మన లైఫ్ కొరకు కేటాయించాల. కొంచెం టైం మధ్య మధ్యలో ఈ సినిమాలు, లేకపోతే టీవీ, లేకపోతే క్రికెటు, లేకపోతే సోషల్ మీడియా, లేకపోతే ఫ్రెండ్స్, ఈ ఫంక్షన్లు, షికార్లు, ఇవన్నీ ఒకవైపు. మన ప్రశాంతత, మనం హ్యాపీగా ఉండడం ఒకవైపు, మనం ప్రశాంతంగా ఉండడం ఒకవైపు. అర్థమైందా? సో ఇది 5 steps. సో క్లోజ్ యువర్ ఐస్. ఒకటే ఏదో ఒక పొజిషన్ చూజ్ చేయాలి. సో బీ ఇన్ దట్ పొజిషన్. అదే పొజిషన్లో ఒక 5 minutes 10 minutes కూర్చోవాలి. ఓకేనా? కళ్ళు మళ్ళీ తెరవండి అనే వరకు తెరవద్దు. जब तक के आंखें खोलने के लिए नहीं बोलेंगे तब तक के आंखें नहीं खोलना. కేవలం శ్వాసను గమనించాలి. సహజంగా, న్యాచురల్ గా ప్రకృతి పరంగా వస్తూ పోతున్న శ్వాసనే గమనించాలి జాగ్రత్తగా. सिर्फ सांस के ऊपर ध्यान देना है. नेचुरल, स्वाभाविक, सहज और स्वाभाविक सांस के ऊपर ध्यान देना है. गर्दन सीधी रखना है, कमर सीधी रखना है. शरीर में कोई मूवमेंट नहीं करना है. नो एनी मूवमेंट इन द बॉडी. बिल्कुल हिलना नहीं है. जस्ट कॉन्सेंट्रेट ऑन योर ब्रीथ. नेचुरल ब्रीथ, इनकमिंग आउटगोइंग ब्रीथ. Patiently, diligently, peacefully, just observe. Just observe your breath. Just observe your breath. Don't make it fast, don't make it slow. उसके गति में अपने तरफ से कोई प्रयास नहीं करना है. उसको फास्ट करने की, उसको स्लो करने की, सांस को रोकने की कोशिश नहीं करना है. सिर्फ आती हुई जाती हुई सांस की तरफ सिर्फ ध्यान देना है. नासिका के द्वारों पे पूरा मन केंद्रित करना है. पूरा मन केवल नासिका के द्वार पे केंद्रित करना है और सिर्फ आती जाती सांस की तरफ ध्यान देना है. Only observe your breath. Don't make it fast, don't make it slow. Just observe, just see, just watch the breath. సహజంగా
స్వాభావికంగా నేచురల్ గా వస్తూ పోతున్న శ్వాసను గమనించాలి. Don't open your eyes, don't make any movements. मन में बहुत सारे विचार आते रहेंगे. We'll get lot of thoughts. Just neglect the thoughts and concentrate on breath. मन इधर उधर भटकता रहेगा, बहुत सारे विचार आते रहेंगे. उन विचारों के प्रति ध्यान नहीं देना है. ध्यान केवल सांस के तरफ देना है. पूरा ध्यान अपने स्वाभाविक सांस की तरफ देना है. Just keep your entire mind at the opening of nostrils. मन इधर उधर भागते रहता, फिर उसको खींचकर नासिका के द्वारों पे केंद्रित करना है. सिर्फ सांस के ऊपर ध्यान देना है. It will wander here and there. We should bring back the mind and keep at the opening of the nostrils and just observe your breath. Just concentrate on your breath. Just observe your breath. शरीर में किसी तरीके का संवेदना हुआ, दुखद संवेदना या सुखद संवेदना, दर्द, खुजलाहट, पसीना सा कुछ भी महसूस हुआ तो भी उसकी तरफ ज्यादा ध्यान नहीं देना. ध्यान केवल सांस के ऊपर देना है. Just neglect all the sensation in the body and keep concentration on the natural breath. Don't take back rest. వెనక ఒరగద్దు కుర్చీలకు. నడుము నిటారుగా ఉండాలా, మెడలు నిటారుగా ఉండాలా. कमर और गर्दन सीधी रहना. सिर्फ सांस के ऊपर ध्यान देना. सिर्फ और सिर्फ सांस के ऊपर ध्यान देना है. ओनली द नेचुरल ब्रीथ.
Just observe your breath. Mind will move here and there. Mind will wander. But you bring back mind to the respiration and keep concentration on your respiration only. Don't move your neck. Don't make any movements in the body. Keep your neck straight. Don't make movements in the legs or hands or in the finger. शरीर में कोई किसी तरीके का कोई मूवमेंट नहीं करना है. శరీరంలో ఎలాంటి కదలిక చేయొద్దు. పూర్తి ధ్యాస అంతా కేవలం శ్వాస పైనే. పూర్తి ధ్యాస అంతా కేవలం శ్వాస పైనే. మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోకూడదు. కేవలం శ్వాసనే గమనిస్తూ ఉండాలి. सिर्फ और सिर्फ सांस के ऊपर ही ध्यान देना है. सांस को रोकना नहीं है, स्पीड नहीं करना है, स्लो नहीं करना है, सिर्फ ध्यान देना है. सिर्फ और सिर्फ सांस के ऊपर ही ध्यान देना है. केवल सांस, ओनली रेस्पिरेशन, केवल सांस. कुछ क्षण के लिए ऐसे समझ लेना है कि हम बॉडी नहीं है. जस्ट ब्रीथिंग को ऑब्जर्व करना है. घुटने में दर्द है या बॉडी में कहीं पे भी पीड़ा है, दर्द है, खुजलाहट है, पसीना सा है, कुछ भी सेंसेशन रहे तो भी इसके तरफ ध्यान नहीं देना है. ध्यान केवल सांस के ऊपर ही देना है. सारे विचार अनित्य हैं, टेम्पररी हैं, थोड़े देर के लिए आते चले जाते हैं. वैसे ही शरीर में सेंसेशन भी, पीड़ा भी, दर्द भी, कोई भी संवेदना हो, कुछ क्षण के लिए रहता है, क्षणभंगुर रहता है, टेम्पररी रहता है, बदलते रहता है. इस अनित्य बोध के आधार पर सभी अनित्य है ऐसा समझकर हमको पूरा ध्यान केवल सांस के ऊपर ही देना है. ओनली रेस्पिरेशन. मन में अच्छे बुरे विचार आते रहते हैं, उसके तरफ ध्यान नहीं देना है. ओनली रेस्पिरेशन, ओनली रेस्पिरेशन. केवल ध्यान पूरा सांस के ऊपर. Keep your entire concentration focus on your breathing process, incoming. और ये भी हमको अच्छे से समझ में आना है कि सांस दाहिनी तरफ से आ रहा है कि बाहरी तरफ से आ रहा है, उसकी गति धीमी है कि फास्ट है. इस चीज को भी हमको अच्छी तरीके से समझना है. अपने तरफ से कोई कोशिश नहीं करना है उसको धीमी या फास्ट करने की, लेकिन उसको समझना है, बस उसको देखना है.
whether respiration is coming and going from right or left side, we should know it properly. Incoming breath, outgoing breath, whether it is coming from left nostril or right nostril, we should know it properly. We should know it properly. శ్వాస ఎడమ వైపు నుండి వస్తుందా కుడి వైపు నుండి వస్తుందా అన్న విషయం కూడా మనకు జాగ్రత్తగా తెలియాలి. కేవలం తెలుసుకోవాలి, ఎలాంటి రియాక్షన్ చేయొద్దు. కేవలం తెలుసుకోవాలి, తెలుసుకొని స్థిరంగా ఈక్వానిమస్ సమతా భావంలో ఉండాలి, స్టెబుల్ గా ఉండాలి. Just know the respiration incoming and outgoing and be stable, be in equanimous status. समता भाव बना के रखना है, समता में रहना है. शरीर में कोई हलचल नहीं करना, no movement in the body, neck or anywhere. Just observe your breath, just observe your breath. Keep on concentration. सिर्फ सांस के ऊपर ध्यान, सिर्फ सांस के ऊपर ध्यान. You can open your eyes now, slowly. Slowly you can open your eyes. आंखें खोल सकते धीरे से, धीमे से, మెల్లిగా కళ్ళు తెరవచ్చు. You can open your eyes. You can open your eyes. Okay.